అండ్ వెల్కమ్ టు డే ట్రేడర్ అనాలిసిస్ స్టాక్ మార్కెట్ ఛానల్. డే ట్రేడర్ అనాలిసిస్ ఛానల్ అండి, తెలుగులో ఓన్లీ తెలుగు ఆడియన్స్ కోసం. ఓకేనా, మనం డైలీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ అనాలిసిస్ డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాము. లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తాము. ఓకేనా, లైవ్ స్ట్రీమింగ్ చూడండి. డే ట్రేడర్ అనాలిసిస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేట్టుగా ఉంటే డే ట్రేడర్ అనాలిసిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, రేపు నిఫ్టీ ఎలా ఉంది, ఎలా పోతుంది ఒకసారి లెవెల్స్ చెక్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఫిన్ నిఫ్టీ సర్వీసెస్ ఛానల్లో ఉంది. ఫిన్ నిఫ్టీ ఈరోజు మార్కెట్ చూడండి. ఫిన్ నిఫ్టీ ఇచ్చి ఫిన్ నిఫ్టీ అండి, 1 సెకండ్. నిఫ్టీ ఈరోజు మార్కెట్ సైడ్ వే మార్కెట్ వస్తుంది. ఈరోజు మార్కెట్ అండి, సైడ్ వే మార్కెట్ ఈరోజు ఫిన్ నిఫ్టీ చూడండి. ఇక్కడ స్టార్ట్ అయిందా సైడ్ వేస్ మార్కెట్. ఈరోజు మార్కెట్ ఫిన్ నిఫ్టీ అనేది సైడ్ వేస్ మార్కెట్. నెక్స్ట్ మనం ఏవైతే లెవెల్స్ వస్తామో 23,520 దగ్గర స్టార్ట్ అయింది మార్కెట్ చూడండి. ఇది రెసిస్టెన్స్ 23,760 రెసిస్టెన్స్ తీసుకుంది. ఇది రెసిస్టెన్స్. ఈరోజు సైడ్ వే మార్కెట్ ఈరోజు ఫిన్ నిఫ్టీ అనేది. ఒకవేళ మార్కెట్ రేపు మార్కెట్ అనేది గ్యాప్ అప్ లేకపోయింది అనుకో, మార్కెట్ అనేది 23,900 వరకు వెళ్తుంది మార్కెట్. గ్యాప్ అప్ లేకపోతే మార్కెట్ ఇది క్రాస్ అయితే 23 ఇది సపోర్ట్, అప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా, ఇదండి గ్యాప్ అప్ లేకపోతే మార్కెట్ అనేది. గ్యాప్ డౌన్ లేకపోయింది అనుకో, మార్కెట్ బిలో 23,500 బిలో ఇక్కడ అయిపోయింది అనుకో 23,400 సపోర్ట్ అవుతుంది. ఇది సపోర్ట్ తీసుకుంటుంది. ఇది సపోర్ట్ తీసుకొని ఇలా లేకపోతే మార్కెట్ అనేది ఇలా. ఓకేనా, ఇది క్రాస్ అయితే 23,500 అనేది ఎంతవరకు వెళ్తుంది, 23,760 వరకు మార్కెట్ ఫిన్ నిఫ్టీ లెవెల్స్ మార్కెట్. ఓకే, నెక్స్ట్ ఇది ఇది క్రాస్ అయితే 23,400 క్రాస్ అయితే ఇక్కడ కలా వచ్చేస్తుంది. 23,150 వరకు వస్తుంది మార్కెట్ అనేది. ఇది సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఇది క్రాస్ అయితే 23,400 క్రాస్ అయితే గ్యాప్ డౌన్ అయిపోయిన మార్కెట్ 23,150 మెయిన్ సపోర్ట్ అండి. ఇది మెయిన్ సపోర్ట్. కానీ ఇది మెయిన్ సపోర్ట్ తీసుకుంటుంది, ఇది సపోర్ట్ తీసుకుంటుంది ఫిన్ నిఫ్టీ. ఇది ఫిన్ నిఫ్టీ లెవెల్స్ అండి. అయితే ఈరోజు మార్కెట్ సైడ్ వే మార్కెట్. ఈరోజు నిన్న కూడా కొద్దిగా ఫాలో అప్ అయింది, కొద్దిగా సైడ్ వే మార్కెట్ వచ్చింది. మెయిన్ సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడ్ చేయకూడదు. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ అయిపోయిందండి. నెక్స్ట్ నిఫ్టీ 50 అండి. చూడండి, నిఫ్టీ ఫిఫ్టీ చూడండి. 3 డేస్ ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి మనకు మార్కెట్ అనేది 3 డేస్ నుంచి ఈ ట్రెండ్ ఫాలో అవుతూ వస్తుంది. హైలో లోలో మార్కెట్ అనేది ఫిన్ నిఫ్టీ చూడండి. మార్కెట్ మనం ఏదైతే లెవెల్స్ ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వస్తుంది, ఛానల్ అనేది ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వస్తుంది. గ్యాప్ అప్, గ్యాప్ లైన్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, హైయర్లో లోయర్లో ఈ విధంగా మార్కెట్ ట్రెండింగ్లో ఉందండి. మార్కెట్ అనేది 3 డేస్ ఆల్మోస్ట్ వచ్చి నిఫ్టీ 50. ఓకేనా, రేపు మార్కెట్ అనేది ఒకవేళ చూడు, ఈరోజు 24,000 వరకు రెసిస్టెన్స్ వరకు ఏర్పడింది మార్కెట్. 23,000 చూడండి, 24,080 రెసిస్టెన్స్ తీసుకున్నాం మార్కెట్. రేపు మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది మరి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్తుంది మార్కెట్ అనేది. ఇలా వెళ్తే లేదు, ఇది క్రాస్ అయింది అనుకో 24,000 క్రాస్ అయితే ఇక్కడ కలా వస్తుంది 23,900. అప్పుడు ఇది సపోర్ట్ తీసుకుంటుంది. ఓకేనా, మార్కెట్ అనేది. లేదు ఇక్కడికల్లా వేస్తుంది మార్కెట్ అనేది. మనం ఏది చెప్తాం చూడండి, ఇలా ఈ ట్రెండ్లోనే ఫాలో అయింది అనుకో మార్కెట్ 24,300 వరకు మార్కెట్ వెళ్తుంది. ఓకేనా, 24,200, 350 వరకు. లేదు ఇక్కడ క్రాస్ అయితేసి ఒకవేళ ఇది మార్కెట్ అనేది దీన్ని క్రాస్ చేసింది అనుకో, ఇది క్రాస్ చేసి ఇక్కడ వస్తుంది 23,900 సపోర్ట్ తీసుకుంటుంది. ఇది సపోర్ట్ తీసుకుంటుంది 23,900 సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇలా వెళ్తుంది మార్కెట్ అనేది. అప్పుడు 24,000 మరి రెసిస్టెన్స్ అవుతుంది. ఇది రెసిస్టెన్స్ ఇలా ఫాలో అవుతుంది. లేదు ఇంకా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకో మార్కెట్ అనేది 23,900 ఫాలో అయింది అనుకో మార్కెట్ 23,800 సపోర్ట్ తీసుకుంటుంది. ఇది సపోర్ట్ తీసుకుంటుంది. ఓకేనా, మెయిన్ సపోర్ట్ వచ్చి ఇక్కడ 23,670 అండి. మెయిన్ సపోర్ట్ 23,670 గ్యాప్ డౌన్ అయిపోతే మార్కెట్ అనేది. లేదు మార్కెట్ అనేది ఈ ట్రెండే ఫాలో అయింది అనుకో చూడండి 3 డేస్ నుంచి ఇక్కడ అయిపోయింది గ్యాప్ అప్లో. ఇక్కడికి వచ్చిందా, ఇక్కడ వచ్చిందా చూడండి. ఏదైతే ట్రెండ్ ఫాలో అయిందో ఈ ట్రెండ్ ప్రకారం మార్కెట్ అనేది మూవ్మెంట్ అనేది జరిగింది. రేపు ఇలా వస్తుంది ఇలా. ఓకేనా, ఈ విధంగా మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. ఇది నిఫ్టీ 50 అంటే నిఫ్టీ 50 అనేది మామూలుగా ట్రెండింగ్లో ఉండాలండి. ఓకేనా, ట్రెండింగ్లో మీరు చెక్ చేసుకోండి, ట్రెండింగ్లో ఉంది. ఇది లెవెల్స్
నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తాము. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చి ఇది చూడు, ఈరోజు మార్కెట్ 27, ఇది సైడ్ వేస్ అండి. ఇంతవరకు వచ్చింది సైడ్ వే మార్కెటింగ్. సైడ్ వే మార్కెట్ ఇది రెసిస్టెన్స్ 53,000, ఇది రెసిస్టెన్స్ తీసుకుంది 53,170 రెసిస్టెన్స్. తర్వాత మార్కెట్ అనేది సైడ్ వే మార్కెటింగ్, ట్రెండింగ్ మార్కెట్ కాదండి ఈరోజు. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ అనేది రేపు ఇక్కడ ఎప్పుడైంది అనుకో, ఇది సపోర్ట్ తీసుకున్నాను 52,000, ఇది సపోర్ట్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తుంది 53,170. ఇది రేపు కూడా ఇలాగ వెళ్తుంది 53,170, ఇది రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఓకేనా? ఇక్కడికి వెళ్ళేసి మన ఎలా వస్తుంది, ఇది క్రాస్ అయితే మార్కెట్ అనేది 53,400 వరకు వెళ్తుంది మార్కెట్ అనేది. 53,400 వరకు వెళ్తుంది మార్కెట్. ఇది క్రాస్ అయితే ఈ రెసిస్టెన్స్ అనేది క్రాస్ అవ్వాలి. ఇక్కడ లేదు, ఇది 52,676 గ్యాప్ డౌన్ అయిపోయింది మార్కెట్ అనేది. 50 ఎలా వస్తుంది, గ్యాప్ డౌన్ అయిపోయింది మార్కెట్ 52,350, ఇది సపోర్ట్ తీసుకుంటుంది. గ్యాప్ డౌన్ లేకపోతే ఇది గ్యాప్ అప్ లేకపోతే ఇది రెసిస్టెన్స్ తీసుకొని 53,400 అండి బ్యాంక్ నిఫ్టీ. గ్యాప్ డౌన్ లేకపోతే మార్కెట్ 52,360, ఇది సపోర్ట్ తీసుకుంటుంది. లేదు సైడ్ వే మార్కెటింగ్ అనుకో, సైడ్ వే మార్కెట్ అనుకో ఎలా మార్కెట్ అనేది రేపు మార్కెట్ ఈ లెవెల్స్ అండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఓకేనా? మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుండగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేర్ చేయండి.